మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిపై ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ ఫైర్ అయ్యారు. మాజీ సీఎం జగన్ ని విమర్శించే అర్హత బాలినేనికి లేదని మండిపడ్డారు. జగన్ పెట్టిన రాజకీయ భిక్షతో ఇవాళ మంత్రి ఎమ్మెల్యే పదవులు అనుభవించి అలా మాట్లాడటం సరికాదన్నారు. తన జెడ్పీ పీఠాన్ని లాగేస్తానంటున్న బాలినేనికి దమ్ముంటే లాగమని సవాల్ విసిరారు జెడ్పీ చైర్మన్ వెంకయ్యమ్మ. గురించి మాట్లాడే అర్హత బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి లేదని నేను చెబుతున్నాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్షని ఆయన బాలినేని వాసు గారు చెప్పడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైవి సుబ్బారెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారి లేకపోతే నీకు మినిస్టర్ పదవి కానీ, ఎమ్మెల్యే పదవి కానీ అసలు వచ్చేదేనా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనంట ఈసారి గెలవడంట, గెలిచే దమ్ము లేదంట. మరి గెలిచే దమ్ము లేదు. మొన్న మరి గెలిచాడుగా పులివెందర్లో, దమ్ముండి బట్టే గెలిచాడుగా. ఇప్పుడు నాకు జిల్లా పరిషత్ చైర్మన్గా నువ్వు తీసేయడానికి ఏ విధంగా నువ్వు తీసేస్తావు? నన్ను అసలు ఈ కుర్చీ టచ్ చేయడానికి కూడా ఆయనకి అర్హత లేదు. వాసుకి ఏం అర్హత ఉందని ఆయన నా కుర్చీ లాగేస్తాడు?